So hello guys, welcome back to the channel again. This is Money Vlogs Vizag. Guys, మన NS 200 కి ఎగ్జాస్ట్ అయితే మార్పించాం కదా. సో లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి, కింద అయితే లింక్ అయితే ఇస్తాను. సో మనం మార్చిన ఎగ్జాస్ట్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోలో ఎవరు కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ కొత్తగా మీరు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఇలాంటి సూపర్ వీడియోలు అయితే మీకు చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకేంటంటే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ వచ్చేసి మనకి NS 200లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయా అంటే మ్యాక్సిమం డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇందులోనే మనం యాక్రోపో వేయించుకోవడం వల్ల. సో అడ్వాంటేజెస్ అనేది మనం చెప్పేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం యాక్రోపాప్ వేయించుకోవడం వల్ల మనకి కింద అయితే మన స్టాక్ ఎగ్జాస్ట్ తీసేస్తాడు కదా, దానివల్ల ఏంటంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం పెరుగుద్ది. ఎందుకంటే ఎగ్జాస్ట్ అనేది కొంచెం కిందకు ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్జాస్ట్ మొత్తం రిమూవ్ చేసేస్తాడు కాబట్టి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం పెరుగుద్ది. సో అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వాడి దగ్గర ఎక్కడ తగలదు. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫుల్ రా పవర్ అనమాట బండిది. సో రా పవర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మనం మామూలుగా బండి ఫస్ట్ గేర్లో ఒక 60 వెళ్తే, ఫస్ట్ గేర్లో మనకి NS 200 అనేది ఒక 50 వెళ్తే అది 60 వెళ్తుంది అనమాట. సో అంటే ఒక 10-15 స్పీడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫుల్ చాలా పికప్ అనేది చాలా రాగా అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మనకి వాటర్లో వాటిలోన బండి అనేది ఒక్కోసారి దిగే ఛాన్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు మనకి ఏంటంటే స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు మనకి ఆ వాటర్ అనేది ఆ సైలెన్సర్లోకి వెళ్ళిపోయి మనకి ఇంజన్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి ఎగ్జాస్ట్ అనేది పైకి ఉంది కాబట్టి మనం వాటర్లో దిగినా సరే అంత బేగా వాటర్ లోపలికి వెళ్దు, ఏమీ అవ్వద్దు. సో ఇప్పుడు వచ్చేసి డిసడ్వాంటేజ్ మాట్లాడుకుందాం, ద మెయిన్ పార్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి NS 200లో సెంటర్ స్టాండ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం ఎగ్జాస్ట్ పెట్టుకోవడం వల్ల సెంటర్ స్టాండ్ అనేది రిమూవ్ చేసేయాలి. సో మళ్ళీ మనం పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే లేదనమాట. సో నెక్స్ట్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం బండి అనేది టైం టు టైం సర్వీసింగ్, అంటే ఇప్పుడు మనం ఒక 5000కి ఇంజిన్ ఆయిల్ అది మార్పించుకోవాలంటే సో ఇంకా ముందే మనం మార్పించుకోవాలన్నమాట. ఒక 4000లోపే మార్పించుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జాస్ట్ పెట్టడం వల్ల రా పవర్ వల్ల మనకి ఇంజిన్ అనేది కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది ఇంజిన్ మీద. సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం ముందే చేంజ్ చేసుకుంటే మనకి బండి అనేది కొంచెం ఖరాబ్ అవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనం ఎవరైనా పిలియన్ అనే వాళ్ళు వెనకాల ఎక్కి కూర్చునేటప్పుడు సో ఇక్కడ కాల్ అనేది పెట్టుకుంటారు కదా. సో మనకి ఇదైతే అంత బేగా మన మామూలు సైలెన్సర్లాగా అయితే కాలదు. బట్ సో జాగ్రత్తగా ఉండండి. సో ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా ఎక్కినా చీర గట్ట ఏమైనా సరే దీనిలో తగిలినా సరే కాలిపోయే అవకాశం ఉంది. సో అందుకే కొంచెం పిలియన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒక డిసడ్వాంటేజ్. సో మనం ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనం చైన్ ఉంది కదా, మన చైన్ కూడా టైం టు టైం క్లీన్ చేసుకోవాలి. సో టైం టు టైం అది కూడా క్లీన్ చేసుకోకపోతే అది ఇంజన్ మీద పడే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నమాట మన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఎవరు కూడా వీడియో సో అదనమాట గైస్ ఈరోజు వీడియో. సో అందరూ కూడా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా ఏమైనా చిన్న తప్పులు చెప్తే సో క్షమించండి. సో